ఇలా చూసారా, ఎంతో రుచిగా ఉండే మురుకులు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఇవాల్టి మన రెసిపీ మురుకుల రెసిపీ. బయట షాప్స్లో కొని తెచ్చుకునే మురుకుల కంటే మన ఇంట్లో మనం ఫ్రెష్గా చేసుకునే మురుకుల రుచి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతో ఎంతో రుచిగా, ఎంతో ఈజీగా మురుకులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని మినపగుళ్ళు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు మినపగుళ్ళు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మినపగుళ్ళని ఇలా కాసేపు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లార్చుకున్న మినపగుళ్ళు మిక్సీలో వేసుకొని పొడి కొట్టుకోవాలి. వీటితో పాటు మరో పావు కప్పు శనగలు కూడా వేసుకొని రెండింటిని కలిపి ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఇలా చూసారా, పిండిని ఇలా ఫైన్గా పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల పచ్చిబియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను షాపు నుంచి తెచ్చిన పచ్చిబియ్యం పిండిని వాడుతున్నాను. ఆ తర్వాత ఇందులో మనం మిక్సీలో పొడి కట్టుకున్న మినపప్పు శనగల పొడిని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పును వేసుకుంటున్నాను. తర్వాత పావు టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్స్ రోస్ట్ చేసుకున్న తెల్ల నువ్వులు వేసుకున్నాను. ఒక చిటికెడు ఇంగువను కూడా వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ వెన్న కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పౌడర్ ఇంగ్రీడియంట్స్లో వాటర్ని కలుపుతున్నప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కోసారి వాటర్ క్వాంటిటీ ఎక్కువైపోయి ఇబ్బంది అవుతుంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ని కలుపుకుంటూ మురుకు పిండి కన్సిస్టెన్సీకి కావాల్సిన విధంగా మెత్తగా పిండి వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా చూసారా, పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మన మురుకు పిండి రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మురుకులు వేసే అచ్చును తీసుకుందాం. ఇక్కడ నేను 3 చిల్లులున్న మురుకు అచ్చును తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అచ్చుకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం పిండిని తీసుకుని ఈ అచ్చులో వేసుకోవాలి. ముందుగా మురుకుల కోసం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నామా లేదా అనేది చెక్ చేసుకుందాం. అచ్చులో వేసుకున్న పిండితో జస్ట్ ఒక మురుకుని చేసుకుందాం. ఇలా చూసారా, పర్ఫెక్ట్గానే వస్తుంది. సో మురుకుల కోసం మన పిండి పర్ఫెక్ట్గా రెడీగా ఉందన్నమాట. ఇలాగా ఒక 2-3 మురుకుల్ని ప్లేట్స్లో ఇలా వేసుకొని రెడీ చేసుకుని వెంటనే ఆయిల్లో వేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న మురుకుల్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి. మురుకులు ఆయిల్లో వేయగానే ఇలా చూసారా, బబుల్స్ ఎలా ఎక్కువగా వస్తున్నాయో, పోను పోను ఈ బబుల్స్ తగ్గిపోతాయి. వేసిన వెంటనే మురుకుల్ని గరిటెతో కలపకుండా కాసేపు ఆగిన తర్వాత కాస్త బబుల్స్ తక్కువైన తర్వాత గరిటెతో అలా ఇలా తిప్పి వేసుకోవాలి. మురుకులు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం తీసుకున్న పదార్థాల కొలతలు పర్ఫెక్ట్గా ఉండాలి. కొలతలు అటు ఇటు అయినా సరే మురుకులు సరిగా రావు. ముఖ్యంగా శనగలు తీసుకున్నాం కదా, అవి ఎక్కువగా వేసుకోకూడదు. అవి ఎక్కువైతే మురుకులు సరిగా రావు. సో ఇలా తిప్పి వేసుకున్న మురుకుల్ని కాసేపు వేగనివ్వాలి. ఇలా చూసారా, పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. మురుకులు కూడా పర్ఫెక్ట్గా వేగి రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం, లేదా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిగిలిన పిండి కూడా ఇలా మురుకులు వేసుకోవాలి. డైరెక్ట్ అంటే మనకు భయం లేకపోతే డైరెక్ట్గా కూడా ఇలా ఆయిల్లో మురుకులను వేసుకోవచ్చు, లేదా ముందుగానే రెడీగా ప్లేట్స్లో రెడీ చేసుకుని ఆయిల్లో వేసుకొని వేడి వేడి మురుకులు ఎంజాయ్ చేద్దాం. మురుకులు ఆయిల్లో ఎంతసేపు వేపుకోవాలనేది మన రుచిని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమందికి లైట్ కలర్ రాగానే మురుకులు ఆ టేస్ట్ ఇష్టపడతారు. కొంతమంది కాస్త ఆయిల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకునే మురుకులను ఇష్టపడతారు. సో మనకు నచ్చిన విధంగా మురుకులను ఫ్రై చేసుకుని రెడీ చేసుకుందాం.
అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మన మురుకులు రెడీ అయిపోయాయి. మీరు కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఇంట్లోనే మురుకుల్ని రెడీ చేసి ఎలా వచ్చిందో ఫీడ్‌బ్యాక్ పంచుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.